హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ దొన్నె బిర్యానీ చేశానండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది, చేయడం కూడా ఈజీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా చేయాలంటే ఇలా చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ముందుగా ఈ దొన్నె బిర్యానీ కోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని నీట్గా కడిగి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కారం రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసానండి. అలానే రుచికి తగ్గట్టు చికెన్కి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు. మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన చికెన్ని కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కకు పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, మిరియాలు, సోంపు అన్నీ వేసానండి. మీకు సోంపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలానే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్లో పచ్చిమిర్చి, కారం అన్నది యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు పచ్చిమిర్చి అనేది తక్కువగా వేసుకోండి. అలానే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా చేయడం కొత్తగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అస్సలు మిస్ చేయకండి. ఇది వేగిన తర్వాత ఒక 2 టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ టమోటా కూడా బాగా వేగాలండి. ఇది ఒక 2 నిమిషాల్లో వేగిపోతుంది. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదైతే ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇది పూర్తిగా చల్లగైనాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ అన్నది పెట్టుకొని కుక్కర్ అన్నది వేడైన తర్వాత నూనె అన్నది వేసుకోవాలండి. ఆల్రెడీ మనం స్పైసెస్ అన్నీ వేసి వేయించాం కదా, కాబట్టి కాస్త తక్కువగా వేసుకోండి. నేనైతే షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇవి వేసానండి. మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెను, అది వేసుకొని బాగా వేయించుకోవాలి. చికెన్ని బాగా వేయించుకోవాలండి. నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ అన్నిటిని వేయించి మిక్సీ పట్టాం కదా, అదే పుదీనా, టమోటా, కొత్తిమీర అన్నిటినీ ఆ పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా వేసిన తర్వాత ఈ మసాలా అన్నది చికెన్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ మనము చూసుకోవాలి. ఇది నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు నూనె అన్నది సపరేట్ అయింది. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు నీళ్ళు అన్నది వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అన్నది యాడ్ చేశానండి నేను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి రుచికి తగ్గట్టు ఉప్పు అన్నది యాడ్ చేస్తున్నానండి. నేను అప్పుడే ఫస్ట్లో చికెన్ కలిపేటప్పుడు ఉప్పు వేశాను కదండి, అది చికెన్కి సరిపడా ఉప్పు మటుకే వేశాను. కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు అన్నది యాడ్ చేస్తున్నానండి. మనం వేసిన నీళ్ళు అన్నది బాగా తెల్ల కాగాలండి. అప్పుడే బిర్యానీ అన్నది బాగా ఉడుకుతుంది. చూసారు కదా, నీళ్ళు అన్నది తెల్ల కాగుతుంది. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అన్నది యాడ్ చేస్తే బిర్యానీ బాగా ఉడుకుతుంది, పొడి పొడిగా ఉంటుందండి. రైస్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. దీంట్లో అన్నీ వేసేసామండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత కలిపేసి కుక్కర్ మూత పెడుతున్నానండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ తర్వాత కుక్కర్ మూత పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. మన వేడి వేడి దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో? ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్.